నాకు తెలిసి మెడిసిన్ అంటే డోలో అయినా పారాసిటమాల్ అయినా మనకి జనరల్గా డాక్టర్లు ఏం చేస్తారంటే మనకు వచ్చే వ్యాధులు తగ్గడానికి అనేది ఆ మెడిసిన్ ప్రిఫర్ చేస్తారనమాట. సో జనరల్ మామూలుగా ఉండే మనుషులకైనా తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. కొంచెం ఫీవర్ రాగానే పారాసిటమాల్స్, యాంటీబయాటిక్, డోలోస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది యూట్యూబ్లో ఎలా తయారైపోయారంటే కనిపించిన ప్రతి అడ్డమైనది కూడా తీసుకొచ్చి మొహానికి రాసుకోండి గ్లో పెరుగుతుంది, లేకపోతే మీరు హెడ్కి రాసుకోండి ఎక్కువ హెయిర్ అనేది పెరుగుతుంది, ఇలాంటి పనికి మాలిన మెసేజ్ వీడియోస్ అయితే ఉంటూ ఉన్నాయన్నమాట. అయితే మరి డాక్టర్లకి తర్వాత ఈ ప్రోడక్ట్స్ రెడీ చేసే వాళ్ళకి తెలియదేమో మరి పాపం వీళ్ళందరూ చెప్తున్నారు కదా బాగా ఇదవుతుందని. స్టార్టింగ్లో పిక్చర్ పెట్టాను చూడండి, కాలిపగుళ్ళకంట డోలో ఇలా చేస్తే వాళ్ళకి కాలిపగుళ్ళు అనేవి తగ్గుతాయంట. మరి పాపం ఇప్పటిదాకా వచ్చిన క్రీమ్స్, కాలిపగుళ్ళకు సంబంధించిన క్రీమ్స్కి టిప్ తెలియదేమో. వాళ్ళు తెలుసుకుంటే పాపం అది కూడా జ్వరానికి తర్వాత ఇలాంటి వాటికి సైడ్ ఎఫెక్ట్ బాడీ పెయిన్స్కి వాడకుండా ఇలా కాలిపగుళ్ళకు కూడా యూజ్ చేస్తారేమో. కొంచెం సెన్స్ అనేది ఉండదు కొంతమందికి. ఏం చెప్తున్నారు, ఎంతసేపటికి వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, ఫాలోవర్స్ కావాలి అనే ఒక పిచ్చి పెరిగిపోయి జనాల్లో ఇది దీనికి వాడండి, ఇది దీనికి వాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాటికైతే నిజంగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ లక్షల్లో వ్యూస్ ఎందుకు వస్తున్నాయో, మరి జనాలకు ఏం నచ్చుతుందో, ఆ రాంగ్ స్టేట్మెంట్లు మరి జనాలు ఎలా తీసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలా తప్పండి. అలాంటి పనులు చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మెడిసిన్ అంటే అది మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది మనం అనేది తీసుకుంటాము. ఎందుకంటే బాడీ పెయిన్స్ అయినా, హెడేక్స్ అయినా, తర్వాత పెయిన్ రిలీఫ్స్ అయినా ఇలాంటివన్నిటికీ ఆ మందులు అనేవి వాటికే సూటబుల్ అవుతాయి. ఈ పిచ్చి పిచ్చి కాలి పగుళ్ళకి, లేకపోతే కొత్తగా రావాలి హెయిర్ అనేది, బేబీ హెయిర్ ఎక్కువ పెరగడానికో, లేకపోతే స్ప్లిట్స్ తగ్గడానికో, లేకపోతే ఫేస్ గ్లోయింగ్ రావడానికో ఇలాంటి పిచ్చి పిచ్చి మందులన్నీ తీసుకొచ్చి పూసుకొని లేనిపోని ఇబ్బందులు అయితే కొని తెచ్చుకోవద్దండి. వ్యూస్ వస్తే రానివ్వండి, అది వాళ్ళకి బెనిఫిట్, కానీ అది యూజ్ చేయడం వల్ల మీకైతే నష్టం వస్తుంది. సో ఇలాంటివి చూసి కొంతమంది ఫాలో అవుతారేమో. మీకు తెలిసిన సర్కిల్లో ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ని యూజ్ చేసి అనవసరంగా ఇబ్బందులు పాలవకుండా ఉంటారు. ఖచ్చితంగా వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటివి తెలిస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా. సో అందుకని అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.